వేణు వచ్చాడా? వేణు వేణు అలా బయటకు వెళ్ళాడు. వస్తానులేండి, ముందు మీరు ఫోన్ చేయండి, ఆకలిస్తుందన్నారుగా. అబ్బాబే అదేం వీల్లేదు, వాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే ఫోన్ చేస్తాం. అన్నయ్య అన్నయ్య వచ్చామని మీ వదిన చెప్పింది. కూర్చో, నువ్వు కానీ నాకు వస్తుంది. సీత నాకు కనబడరా? ఏమిటో విశేషాలు? పరీక్షలు ఎలా రాశారు? బాగా రాశా అన్నయ్య, తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. చాలా సంతోషం. సీత ఇంకా 2 స్వీట్లు. సరే, అడ్వాన్స్ గా నేను వడ్డిస్తాను. కానీ వద్దన్నయ్య వద్దన్నయ్య వద్దన్న. అబ్బా మీకు తినలేను వదినా. వద్దు తినాల్సిందే. ఏమిటిది? లడ్లు. లడ్లే నాకు తెలుసు. అన్నదమ్ముల మధ్య అన్యాయం పనికిరాదు, తినండి. వదిన చెప్పిందే కరెక్ట్ అన్నయ్య, అన్ని తినాల్సింది. తిందాం. కానీ అయ్యగారు, ఎవరో తమరి కోసం సుబ్బయ్య గారు వారి తమ్ముడు గారు వచ్చారండి. తమని వెంటనే కలుసుకోవాలంట. వస్తున్నానని చెప్పు. అట్టగా బాబు. వేణు నువ్వు భోంచేస్తూ నేను ఇప్పుడే వస్తాను. అదేమిటండి సహనంలో లేచిపోతారు, భోంచేసి వెళ్ళండి. నీకు తెలియదు సీత, వాళ్ళ సమస్య చాలా ముఖ్యమైనది. నేను ఇప్పుడే వస్తాగా, భోంచే. నేను ఎప్పుడు ఇంతే, నువ్వు భోంచే వేణు. అన్నయ్య ఆయన వదిన ఇద్దరం కలిసి భోంచేస్తాం. ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు. నువ్వు కూర్చొని తిను. కూర్చోమంటుంటే తిను. సుబ్బయ్య గారు చూడండి, మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పాలా? కుర్రవాడు ఏదో తప్పు చేశాడు అనుకోండి, సర్దుకుపోవాలి. అసలు మీకు నా మాట అంటే గౌరవం ఉందా? ఎంత మాట? సెలవివ్వండి. ఎరా రంగా, రేపు మీ ఇద్దరు మన పంచాయతీ ఆఫీసుకు రండి, అక్కడ తేల్చేస్తాను. వెళ్తారేనండి. సెలవు. నమస్కారం. నమస్కారం. వదిన ఏం వేణు? ఏం లేదు వదిన. ఏమిటో చెప్పు వేణు. నేను నువ్వు లలితను ప్రేమిస్తున్నాను. విశ్వరూపం గారు అమ్మాయినా? అవును వదిన, నేను అమ్మాయిని పిల్లారు పిలిచాను. వేణు, అలాంటి పొరపాటు చేయకు. ఆ కుటుంబానికి మనకి సంబంధం కుదరదు. ఎందుకు కుదరదు? కోపాలతో కక్షలతో మనసులు పూర్తిగా విరిగిపోయాయి వేణు. ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాను, పెళ్ళాడతాని మాట ఇచ్చాను. నన్ను పూర్తిగా నమ్ముకుంది. ఇప్పుడు కాదంటే ఎలా? ఈ సంబంధం అంటే మీ అన్నయ్య అసలు ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇష్టం లేదు. వేణు, లలితని మర్చిపో. అంతకన్నా మంచి సంబంధం నేను ఏర్పాటు చేయిస్తాను. వీల్లేదు, నన్ను నమ్ముకున్న అమ్మాయికి ద్రోహం చేయలేదు. లలితని వివాహం చేసుకోకపోతే జీవితం అంతా ఇలాగే ఉండిపోతాం. వేణు, ఏమిటి పట్టుదల? పరిస్థితులను అర్థం చేసుకోవే. అర్థం చేసుకున్నాను వదిన. ఇన్నాళ్ళు నా క్షేమం కోరే తల్లి నాకుందనుకున్నాను. కానీ తల్లి లేని లోటు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను వదిన. సీత, నీకేమైనా మర్చిపోయిందా? ఆ విశ్వరూపం గారి కుమార్తె మన వేణుకి తగిన పిల్ల. ఆ మాట అంటానికి నోరెట్లా వచ్చింది? మీకు తెలియదండి, ఆ అమ్మాయి చాలా గుణవంతురాలు. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నేనేమీ వినదలుచుకోలేదు. ఆ అమ్మాయి సంగతి నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఏమండి, దయచేసి కోప్పడకండి. మీరు సావధానంగా ఆలోచించండి. ఏమైనా సరే ఈ వివాహం జరగటానికి వీల్లేదు. మన వంశానికి పరువు, ప్రతిష్ట, గౌరవం ఉంది. అది కాదనటానికి, కలుషితం చేయటానికి ఎవరికి అధికారం లేదు. ఇదిగోండి. అయిందా పూజ? పూజ కొద్దీ పురుషుడు అంటారు. ఇంకా బాగా పూజ చేయి. ఏమిటా మీరు అనేది? ఏమిటా? నువ్వు ఎవరి కోసం ఏమని పూజించావో అంతా వింటూనే ఉన్నావు. ఏమి జానకి? అవును. అబ్బా, మహా చెప్పొచ్చర్లేదు. ఏం లలిత, కులసాగా ఉన్నావా? బానే ఉన్నానండి. అండి అని నన్ను పరాయిదాన్ని చేసే కంటే అక్క అని పిలవరాదు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకు అన్నీ తెలుసులే. నువ్వు ఆ భగవంతుని నమ్ముకుంటే నీ ఆశయాలన్నీ తప్పుగా నెరవేర్తాయి. అక్క, వస్తాను. లలిత, చూసావా? సీతమ్మ గారే శుభం పలికారు. ఇంకా వేణు మనోహరుడు నీవాడేలే. పోవే. కొమ్మ మీది కోయిలమ్మ పిలిచిందిలే, మనసులోన వలపు
ఏం జరిగింది? నువ్వు కొట్టు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వేం బాధపడకలేదు. ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా మాట నమ్ము. లలిత, చూడండి రామయ్య గారు, ఇంకేముంది? నా కొంప మునిగిపోయింది. ఇది నా కడుపుని చలపొట్టింది. ఇది చంపేస్తాను. వదండి, వదండి, ఇది చంపేయాలని చేస్తాను. ఆగండి విశ్వరూపం గారు, ఆగండి. నా వల్ల కాదు బాబు, నేను చచ్చిపోతాను. నా పరువు పోయిన రాతికి నేను బ్రతకడం ఎందుకయ్యా? అంత తొందరపడితే ఎలా చెప్పండి? తగిన పరిష్కారం ఏమిటో శాంతంగా ఆలోచిద్దాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? చూశారుగా మీ ప్రెసిడెంట్ గారి యోగ్యత. మా గొప్ప ప్రెసిడెంట్ దొరికాడు. కక్ష ఉంటే నా మీద సాధించమనండి. అంతేగాని తమ్ముడిని పంపించి నా కూతురు జీవితం నాశనం చేయిస్తాడా? ఇక అది నేను బ్రతికే చచ్చి. బాధపడకండి విశ్వరూపం గారు, మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. పంచాయతీలో పెట్టి పెద్దల మాట ప్రకారం పరిష్కారం చేద్దాం. అన్నీ పరిష్కారం అయినట్టేనండి. ఇదంతా తమ తలవే ప్రెసిడెంట్ గారు. అవునండి, మా కళ్ళు తెప్పించి మళ్ళీ మా కుటుంబాలు కలిపారు. ఈ ప్రపంచంలో సోదర బంధాన్ని మించిన పవిత్ర బంధం వేరొకటి లేదు. అది అనుభవించిన అన్నదమ్ములకే తెలుస్తుంది. ఆ పవిత్ర బంధాన్ని తెంచడం మహాపాపం. సుబ్బయ్య గారు, కోఆపరేటివ్ బ్యాంకు మీకు తక్కువ వడ్డీకి అప్పిస్తుంది. అలా అప్పు తీసుకుని ముందు ఆ విశ్వరూపం గారి తనఖా వదిలించండి. తర్వాత ఆ పొలంలో నుంచి వచ్చే ఐవేజు దఫాల వారీగా బ్యాంకు వారికి జమగడితే మీరు రుణ విముక్తులవుతారు. అటు మీ పొలం మీకు మిగులుతుంది. అలాగేనండి. చూసావా తమ్ముడు, మన ప్రెసిడెంట్ గారు స్థాపించిన ఈ సొసైటీ మనలాంటి సామాన్యులకు ఎంత ఉపయోగపడుతోందో. వస్తామండి. నమస్కారం. 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 అయ్యా ప్రెసిడెంట్ గారు, తమరు ఇలా అవసరానికి ఆదుకొని మన గ్రామంలో ఎన్నో రైతు కుటుంబాలను వృద్ధులకు తీసుకొచ్చారు. ఏమిటయ్యా తీసుకొచ్చింది? ఇప్పుడు నా కుటుంబాన్ని చేతులారా నాశనం చేశాడు. ఉండండి విశ్వరూపం గారు. ఏటని ఇంకా ఉండేది? ఉన్న పరువు మర్యాద కాస్త తాటాకు మంటలాగా మండిపోతూ ఉంటాను. ఏమిటండి మీరు అంటున్న మాటలు? ఇంతకీ ఎవరేం చేశారు? ఇంకెవరు ఉన్నాడుగా, మీ తమ్ముడు. మా తమ్ముడు? తమ్ముడే నా పాలిటి ఎములాడు. నా పరువు ప్రతిష్టలు గంగలో కలిపాడు. అన్నం పుణ్యం ఎరుగని మా అమ్మాయిని ప్రేమ గీమ అని మోసం చేసి దాని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మా వేణు అలా చేశాడా? ఇదిగో వీళ్ళంతా సాక్ష్యం ఉన్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా అడగండి. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇక మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగను? ఇప్పుడు నన్ను ఎక్కడ చావమంటారు చెప్పండి. ఆవేశపడకండి, మీకు న్యాయమే జరుగుతుంది. న్యాయమే జరుగుతుంది. వేణు, ఏమిటయ్యా అలా ఉన్నా? ఏం జరిగింది? వదినా, నాతో చెప్పు వేణు, ఏం జరిగింది? జరిగిన దాన్ని బట్టి విచారిస్తే మా తమ్ముడు నేరస్తుడే. మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టినా నాకు అభ్యంతరం లేదు. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టి నాకేం లాభం? నా కూతురు జీవితానికే ఉపయోగం. ఒకవేళ తమకేమైనా లాభం ఉందేమో. తమ్ముడుగా ఏదో వంక పెట్టి అవతల గెంటేస్తే ఆ ఆస్తి కూడా అనుభవించవచ్చు. విశ్వరూపం గారు, అవకాశం వచ్చింది కదా అని అంతస్తులు మర్చిపోయి మాట్లాడటం మంచిది కాదు. వైస్ ప్రెసిడెంట్ గారు, నా పదవికి ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను. అఘోరించినట్టే ఉంది. తుంటి మీద కొట్టి నోటిపళ్ళు రాలేయట. ఈ రాజీనామాలు రాజీభేదాలు నాకు అక్కర్లేదు. నా కూతురు జీవితం ఏం కావాలి ముందు అత్యాల్సని. ఏమయ్యా, వేడి పిలిస్తే మాత్రం నీ కూతురు బయలుదేరింది. ఆ మాత్రం జ్ఞానం మెమ్మకుండా కదా. సాంబయ్య గారు, ఆవేశాలకు పోయి అయినింటి ఆడపిల్లల గురించి అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు. ఇప్పుడు ఆ ప్రసక్తి అనవసరం. మా తమ్ముడు నేరం చేశాడు. మీకు తోచిన శిక్ష విధించండి. అమలు జరిపే బాధ్యత నాది. వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు ఈ భారం నిర్వహించండి. నేను వస్తాను. ప్రెసిడెంట్ గారు, చర్చ నిర్మోహమాటంగా సాగాలంటే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. కానీ నువ్వింత నీచానికి సిద్ధపడతావని కల్లో కూడా అనుకోలేదురా. ఇప్పుడు అదంతా మళ్ళీ ఎందుకులేండి, నా మాట వినండి. నువ్వేం మాట్లాడక్కర్లేదు.
నువ్వెంత గారాబంతో మమకారంతో అల్లారు బుద్ధిగా పెంచావు కనుకనే ఈనాడెందుకు తెగించాడు. కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంట కలిపి. అన్నయ్య, ఇంతవరకు ఫలానా అనిపించుకుంటూ ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా నేనే తీర్పు ఇచ్చాను. నా కుటుంబాన్ని గురించి తీర్పు చెప్పడానికి అక్కడ అందరూ సమావేశమయ్యారు. ఇదంతా నీ మూలాన్నే కదా, నీ మూలాన్నే కదా.